వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న వైఎస్ఆర్సీపీ తరఫున ధర్నా కార్యక్రమానికి మండలం తరఫున వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2 సంవత్సరాలు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ప్రజలకి ఎంతవరకు చేసింది, ఎంతవరకు చేయలేదు అనే విషయమై మా దృష్టికి వచ్చిన కార్యక్రమాలన్నీ, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఎంతవరకు చేశారు, చేయలేదు అనే విషయమై మేము ఒక నిరసన కార్యక్రమం చేసి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ని గౌరవ ఎంఆర్ఓ గారికి అందిద్దామని అనుకున్నాం. సరే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఎవరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ 11:30 దాకా ఒక ఎంప్లాయీ కూడా రాలేదు. మేము అక్కడ ఉన్న విఆర్ఓ గారికి ఇచ్చేసి వచ్చేసాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. సరే, సాయంత్రం కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎల్టీడీపీ నేతలు అంటే లేటెస్ట్గా వచ్చిన టీడీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో వాళ్ళకి సంబంధించిన ఇష్టానుసారం ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడారు. మేము ఇన్ని మాట్లాడదలుచుకోలే. మేము అడిగేది ఒకటే, మీరు ఇవి సూపర్ 6 పథకాలని ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో మీరు ఇచ్చిన పెన్షన్లు ఏంటి, ఎన్ని కొత్త ఇచ్చారు? మేము అడిగింది అదే. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. నిజమే, సబ్జెక్టే మాట్లాడదాం మనం. మీరు 99 నుంచి ఎత్తాడు ఒక ఆయన. 99లో మేము ఎంత ఇచ్చున్నాము, 70 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము మేము. మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 ఇస్తున్నారు. మేము వచ్చి మళ్ళీ 2013లో 1000 ఇచ్చాము, దాన్ని ఈరోజు 4000 ఇస్తున్నాము. ఇవన్నీ మాట్లాడాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన 70 రూపాయల పింఛను కూడా 6,60,000 మందికి, 60,000 మందికి ఇచ్చారు. 6,60,000 మందికి మీరు ఇచ్చారు. మీ దగ్గర ఉన్నాయో లేదో స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూసుకోండి. ఎల్టీడీపీ నేతలు కదా, ఉండవు. ఎందుకంటే పాత టీడీపీ నేతలు మాకు గౌరవంగా, మేము వాళ్ళని గౌరవించుకుంటాం, మేము గౌరవంగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఈ కొత్తగా ఎల్టీడీపీ నేతలు ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అవగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేయాలా, ఎమ్మెల్యే గారి దగ్గర మేము దృష్టిలో పడిపోవాలా, కొత్తగా వర్కులు తీసుకోవాలా, మేము ముందుకెళ్ళిపోవాలా అంటే రేసులో ఉన్నారు వీళ్ళు. పరిగిస్తుంటారు, అతనికి ముందు నాకు ముందా అని. ఈ ఎల్టీడీపీ నేతలు రేపు పొద్దున మళ్ళీ వర్కుల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చి ఒకవేళ పని చేసినాక డబ్బులు రాకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే మాటలు మళ్ళీ వాళ్ళని కూడా తిడతారు వీళ్ళు. ఎమ్మెల్యే మాకేమీ లేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేదు. ఎందుకంటే ఒక ఆయన అయితే ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్లో ఉంటాడు. ఆయన ఆ గవర్నమెంట్లో పనిచేసి లాస్ట్ 4 నెలల్లో బయటకు వచ్చి ఈ గవర్నమెంట్లో నాకు ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటాడు. అది ఇప్పటి నుంచి కాదు, సివి శేషరెడ్డి గారి టైం నుంచి, తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి టైం నుంచి, తర్వాత పోలం రెడ్డి గారి టైం నుంచి, ప్రసన్న టైం నుంచి, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆడున్నాడు. మళ్ళీ రేపొద్దున మాకు ప్రభుత్వం వస్తుందా తెలిసిన వెంటనే 4 నెలల ముందే వచ్చేస్తాడు. ఏం ఇబ్బంది లేదు, వచ్చేసి నువ్వు కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానివి కాబట్టి, విగ్రహం పెట్టావు కాబట్టి నువ్వు వచ్చేయి, మేము తీసుకుంటాం. ఎందుకంటే మాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతైనా ఇక్కడే ఉన్నాం. విగ్రహాలు పెట్టాం, మేము పెట్టాం. ఒక్కొక్క ఊర్లో 2 విగ్రహాలు పెట్టిన వాళ్ళం మేము. విగ్రహాల గురించి మాట్లాడొద్దన్నా, పెట్టుకోగలిగితే పెడతారు, లేదంటే వాళ్ళ అభిమానం గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి చాలామంది ఉన్నారు. విగ్రహాలు పెట్టలేని వాళ్ళందరూ ప్రభు దీన్ని అభిమానం లేదని అనుకోమాకు. మేమైతే ఆ విధంగా ఉన్నాం. మీకు ఇంకా స్టాటిస్టిక్స్ కావాలంటే చెప్తాం. పెన్షన్ల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నెన్ని పెన్షన్లు పెరిగినాయని చెప్పమన్నా చెప్తాను నేను. 5 సంవత్సరాలకు ఒకసారి. అదే మీ చంద్రబాబు నాయుడు గారు 2004 పార్టీ నుంచి దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటానికి 18,90,000 పెన్షన్లు ఇస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయి మళ్ళీ మీరు 2015-14 మీరు ఎక్కే టయానికి 39,000 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము 60 లక్షలకి తీసుకుపోయాం. మేము
మీ చేతికి ఇచ్చే టయానికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ళ తర్వాత 62 లక్షలు, మీరు మొన్న మేలో ఇచ్చింది 62,36,000 మందికి ఇచ్చారు మీ పెన్షన్. డబ్బులకు సమస్య కాదు, మనుషులు ఇక్కడ చెప్పండి మీకు లెక్క. డబ్బులు మేము 3,000 ఇస్తున్నాం, మీరు 4,000 ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? పెన్షన్లు తగ్గించేశారు. అర్హులకి ఇంకా 2 ఏళ్ళ నుంచి అర్హులు మీకు పెరగలేదా? మీరు చనిపోయిన వాళ్ళు ఇంక ఎవరు ఏజ్డ్ కాలేదా? మీరు అదొక్కటే కాదు మేము అడిగేది. అది ఇస్తామన్న 1,500 ఎక్కడికి వెళ్ళాయి? ప్రతి మనిషికి మీరు 15,000 ఇస్తామన్నారు బిడ్డకి. ఏమైనాయి ఆ 15,000? మేము అడిగేది అవి. మీరు ఈ సంవత్సరం పుస్తకాలకి బ్యాగులు ఇవ్వగలుగుతున్నారా? బూట్లు ఇవ్వగలుగుతున్నారా? అవి చెప్పండి. మీకు అభివృద్ధి కనిపెట్టలేదా అంటున్నారు. మాకు కనిపిస్తుంది, మీకు కనపట్టలేదు. అది మేము ఎక్కగానే మీరు మండలం ఎంట్రన్స్ అయిన వెంటనే ఒక ఆయన వచ్చాడు కొత్తగా. ఆయన చెప్పి ఈ ఎల్టీడీపీ నేతల్లోనే ఆయనకి సడన్గా 2 ఏళ్ల క్రితం ఆయన దూకాడు. ఎక్కడి నుంచి దూకాడు ఇక్కడికి? ఆయనకి కొత్తగా ఒక పదవి ఇచ్చేశారు. ఆయన అంటున్నాడు, మీకు మీ మండలం వస్తున్నారో లేదో, ఊరు వస్తున్నారో లేదో, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనకి కనిపించలేదు ముందు. ఎంటర్ అయిన వెంటనే పెద్ద శిలాఫలకం వేస్తుంది. ఎవరెవరు రోడ్లకి శంకుస్థాపన చేసింది? ఎవరు పర్మిషన్లు తెప్పించింది? ఆ రోడ్లు ఈరోజు వేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక గవర్నమెంట్ ఏదన్నా ఒక శాంక్షన్ తెస్తే రెండో శాంక్షన్ అది కంటిన్యూ చేయాలి గవర్నమెంట్. చేయకపోతే ఆ గవర్నమెంట్ని ఎవరైనా ప్రజలు కానీ ప్రశ్నిస్తారు. ఈరోజు మీరు చెప్తున్న 48 కోట్ల రూపాయల రోడ్డు ఎవరు శాంక్షన్ చేయించారండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, డిఆర్డిఓ సతీష్ గారు మనకి సపోర్ట్ చేసి సెంట్రల్ నుంచి ఫండ్స్ అది తెప్పించి దానికి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత కష్టపడితే అది వచ్చింది ఆ రోడ్డు. ఈరోజు దాంట్లో మీరు కలవర్టు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి మేము 1కి 4 సార్లు బళ్ళు పడిపోయి వెహికల్స్ పడి ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెడితే మేము పోయి డిఈని గట్టిగా మేము లేదంటే మేము ఇక్కడ ధర్నా కూర్చుంటామని మాట్లాడితే డిఈ గారు 4 కోట్ల రూపాయలు ఎల్ఎస్లో పెట్టున్నారు. దాన్ని మేము ఈ విధంగా ఇస్తాం, మేము టెండర్ పిలుస్తామని ఆయన పిలిచి మమ్మల్ని ఇప్పుడు టెండర్ మంచిదే, ఇప్పుడు జరుగుతున్న దాన్ని మేము ఎప్పుడు ఏమన్నాం. కానీ మేమేం చేయలేదు, మేమే చేస్తున్నాం. కాజువే ఎవరండి తెప్పించింది? 100 కోట్లు శాంక్షన్ చేసి 92 కోట్లు ఆల్రెడీ అకౌంట్లో పెట్టి కాజువేకి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసింది ఎవరండి? ఈరోజు 60% అయిందన్న. మంచిదే, కంటిన్యూ చేయాలి. రేపు మీరు పూర్తి చేయకపోతే ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టింది, ఇప్పుడు 98%కి వచ్చిందని ఒక ఆయన చెప్పాడు. అది పూర్తయిపోతే జీవనాడి అది ఇదని మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను ఇక్కడ పచ్చబొట్లు పొడుచుకున్నానని మాట్లాడాడు. కానీ ఈరోజు ఎక్కడున్నారు? ఆ అభిమానం, అంత కరుడు కట్టిన అభిమానం ఉన్నవాళ్ళు మీకేంటంటే పదవులు ముఖ్యం, మీకు వర్కులు ముఖ్యం. డిఫాల్టర్లు అయ్యి ఉండి కూడా పెద్ద పదవులు తీసుకొని ఉండాలి. ఎట్లా తీసుకుంటారండి? ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నారా? ఇది మన మండలం. ప్రతి ఒక్కటి 42,000 చిల్లర మంది ఎంతమంది ప్రజలు ఉన్నారో ఈ మండలంలో ప్రతి ఒక్కరికి ఏ నాయకుడు ఎట్లాంటి వాడో ఏంటి అన్నీ తెలుసు. కాకపోతే వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నారు కదా మిమ్మల్ని తీసేసాము. ఒక ఆయన అంటాడు వడల పార్టీ అంటాడు. అసలు పార్టీకి నువ్వు పేరు పెట్టాల్సిన పని లేదయ్యా. నువ్వే నీ పార్టీలో ఎంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు? అసలు పాత తెలుగుదేశంలో మా సుధాకర్ అన్న లాంటి వాళ్ళు కానీ, అనాథన్న లాంటి వాళ్ళు కానీ, రమణన్న లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం తరఫున వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆఖరికి వీరేంద్ర అన్న లాంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీరంతా లేటెస్ట్ తెలుగుదేశం వాళ్ళు. మీరా మాట్లాడేది అభివృద్ధుల గురించి? రండి బండి అంటున్నారు ఒక ఆయన, దీన్ని మేము చూస్తాము, ఎక్కడెక్కడ ఛాలెంజ్ విసురుతున్నాం, ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తాను. మేము కూడా చూపిస్తాం. రండి, కారులో బండిలో వెళ్దాం, ఇంత మండు టెండర్లో చూపిస్తాం. ప్రతిదీ యాగల సెంటర్లో నుంచి మొదలు పెడదాం. అక్కడి నుంచి బైక్లో పోదాం. ఇక ఏ రోడ్డు ఎక్కడ, ప్రతి విలేజ్కి వెళ్దాం. ఈ ప్రభుత్వాలు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తూనే ముందుకెళ్తుంటాయి. అంతేగాని మేము తెచ్చాము, మేము చేస్తున్నాం. ఇప్పుడు తంగపట్నం పల్లిపాలెం బ్రిడ్జ్ ఎవరండి శాంక్షన్ చేయించింది? ఎవరు శాంక్షన్ చేయించారు? 23 డేట్తో సహా చెప్తాను మీకు. మీ దగ్గర లేకపోతే 23/7 నెల 20వ తేదీన 9,89,00,000 శాంక్షన్ చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని అలా పెట్టుకొని కూర్చొని దాన్ని ఆహా ఓహో మేము తిప్పుతున్నాం, పడవలో వెళ్ళి అబ్బా ఇబ్బంది పడుతున్నారని మేము ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని పూర్తి చేయలేకుండా ఈరోజు మళ్ళీ అదే అమౌంట్ తెచ్చి మేము మళ్ళీ చేయిస్తున్నాం. చేయించండి, తప్పులేదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. మేము టెంకాయలు కొట్టినప్పుడు అందరూ మీరు మాట్లాడిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. మీకు తెలియదు ఆ రోజు టెంకాయలు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు గవర్నమెంట్లో
2 ఏళ్ళు కరోనా వస్తే ఇంటింటికి మనిషినిచ్చి పంపించి ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఇది కావాలి, వరద వస్తే ఇంటింటికి పడవేసి ఇంటికి పంపించిన ఇది ఎవరండి చేసింది? ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నా నిన్న చెప్పింది ఇబ్బంది పడుతున్నారు. ఎండల్లో ఇంటికి పోయి తెచ్చుకోవాలంటే, ఆడకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎత్తి మీద తెచ్చుకొని మూటలు మోసుకొని వెళ్ళాలంటే, అందుకని బళ్ళు పెట్టి మేము ఇంటి దగ్గరికి చేర్చేవాళ్ళం. ఒక ఆయన అంటాడు బళ్ళు దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నారు, ఇంట్లోకి పోయి ఇయ్యలేదంటాడు. అవునండి, 4 ఇళ్ళు ఉంటాయి. ఆ సందులోకి వెళ్ళిన వెంటనే అక్కడ 4 బయట వస్తారు సైరన్ అయ్యి. కానీ వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లోపలికి ఎత్తుకెళ్ళలేని వాళ్ళకి మనిషి తీసుకుపోయి ఇంట్లో పెడుతున్నాడు. అది కనపట్లేదా మీకు? కనపడట్లేదా? ఇన్ని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏదో అవాకు చవాకులు మాట్లాడితే కుదరదు. గవర్నమెంట్ నచ్చలేదంట, లాస్ట్ దాకా 4 నెలల దాకా, 4 నెలల తర్వాత అప్పుడే వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు నచ్చలేదంట, అందులోకి వెళ్ళిపోయారంట. ఏమయ్యా, నీకు పొర్లు కట్ట వర్క్ చేసినప్పుడు తెలియదా నీకు ఆ ఎమ్మెల్యే గారు ఎంత మంచోడో? నీలాంటి వాళ్ళు ఆ గవర్నమెంట్లో అక్కడ ఉన్నావు, ఈ గవర్నమెంట్లో మళ్ళీ వచ్చావు, నీకెందుకు ఇవ్వాలని మా వాళ్ళు అడ్డుపడినా కానీ నీకెందుకు ఇచ్చాడు? పోనీలే మన దగ్గరికి వచ్చాడు అని ఇచ్చాడు. రేపు కూడా వస్తావు నువ్వు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తావు నువ్వు మళ్ళీ. ఇప్పుడు పొద్దున వాళ్ళు దేని గురించి చేశారు దానికి సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ జనరేషను అంత ఫాస్ట్గా ఉంది. ఇంకా మీరు అవుట్డేటెడ్ మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడగలం. మేము ఎవరిని తోలనాడాలని రాలేదు. మేము వచ్చింది మీరు చేస్తామన్న పనులు మీరు చేయలేదని చెప్పడానికి వచ్చాం. అవునండి, ఇంకొక ఆయన చెప్తాడు మేమంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నది జనవరి 2024లోనే మూలపాడు మద్దతుపాలెం ఎలక్ట్రిఫికేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీరు చెప్తున్నారు ఇవన్నీ మాకు, అంటే జనాలకి తెలియదు అనుకుంటారా? లేక సర్లే మీరు ఏంటంటే ఇంకా అపోహలో ఉన్నారు. ఇంకా మనం ఏంటంటే ఎంత గట్టిగా మాట్లాడేస్తే మనం అంత ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టిలో పడిపోతాం, మేము తెచ్చుకోగలం, వర్కులు తీసుకుందాం, అది తీసుకుందాం. ఏమి ఈకపోయినా ఏమి చేయకపోయినా బిల్లులు రాకపోయినా ఇదే మాటలు రేపు 2029 తర్వాత చూస్తాం. మీ మాటలు వీడియోల్లో ఉంటాయి, మీడియా మిత్రులు ఇస్తారు కూడా. తెలీదా మాకు? ఇట్లాంటి మాటలు చెప్పకండి. మేము డెవలప్ చేసింది మేము చెప్తాం. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, 7 పూర్తి చేసాం. మా 3 సంవత్సరాల టర్మే, 2 సంవత్సరాల కరోనాలో అయినా కానీ 10,034 హెల్త్ క్లినిక్లు కట్టాం. ఆ 3 ఏళ్లలోనే 10,700 చిల్లర ఆర్బీకేలు కట్టాం. ఆర్బీకేలో ఇత్తనం దగ్గర నుంచి అమ్మేది వరకు మేమే చూసుకోగలిగాం. మేము దిగేసే రోజుకి ఎంతకండి రైతులకు మేము ఇచ్చింది? 21,000 ఇచ్చాం మేము పుట్టికి. ఈరోజు మీరు ఎంత జరుగుతుంది? ఇప్పుడు దళారీలు 14,000, 14,500 కొంటున్నారు. గవర్నమెంట్ కొద్దిగానే కొంటుంది. మేము కొనేసాం, ఆడబెట్టాం, ఏడబెట్టాం. యూరియా ఎక్కడ దొరుకుతుందండి? ఎంతసేపు పడుతుందండి యూరియాకి? వెళ్ళి ఒకరన్నా లైన్లో నుంచుంటున్నారా? సర్లే మీరు లీడర్లు కదా, మీరు తెచ్చుకుంటారేమో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి మీరు పంపించండి రా అని ఫోన్ కొడతారు గవర్నమెంట్ మీరు కదా. పోయి ప్రజలను అడగండి, మేము కాదు, మీరు అడగండి. మేము ప్రతిసారి మాకు జరిగితే గడప గడపకి తిరగమని చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి. మేము తిరిగేవాళ్ళం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చాము, ఎవరికి పడలేదు అని మేము తెలుసుకున్నాం. ఎంతమంది తీసుకున్నారో, ఏ గవర్నమెంటు, ఏ లీడరు అని కూడా చూడకుండా ఇచ్చిన వాళ్ళం మేము. మీరు మాట్లాడతారు మా గురించి. ఇవన్నీ మాటలు వద్దండి, చేసి చూపించండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇదిగో ఈ రోడ్డు ఎవరు వేశారు ఏంటి, దాని మీద బండి ఎక్కి తిరిగి మాట్లాడుకుంటూ చూసుకుంటూ పోదాం, ఫ్రెండ్లీగానే పోదాం. రేపు ఈ మండలంలో నువ్వు ఉంటావని గ్యారంటీ కూడా లేదు. చెప్తావు మళ్ళీ మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటారు, పక్క జిల్లాల్లో ఉంటారు. ఎవరైనా వ్యాపార రీత్యం ఇక్కడికి పోతూ ఉంటారు. పక్క దేశాలకే వెళ్తున్నారు కొంతమంది వ్యాపార రీత్యా. వాళ్ళని మేము అంటామా? ఎవడు పొట్ట తిప్పలు వాడిపోయా ఉంటారు. కానీ ఇక్కడ మా సొంత ఊరు అని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు ఇక్కడ పదవి ఇస్తే ఫస్ట్ నీ పాత తెలుగుదేశం లీడర్లందరి గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఇష్ట ప్రకారం మాట్లాడద్దు. దీని గురించి ఇంకేమన్నా మళ్ళీ మీరు మళ్ళీ కూడా పెట్టచ్చు, రేపు పెట్టేయచ్చు. మేము మాట్లాడామని మళ్ళీ కూడా పెడతాం చూస్తున్నాం. తెలుసుకుని ఇది ఒకటే చెప్పగలనండి. వాళ్ళు పని చేసి చూపించండి. మేము శంకుస్థాపన చేసామా, మేము టెంకాయలు కొట్టామా కాదు. ఉన్న వాటినన్నీ కంప్లీట్ చేసి మీరు కొత్తవి తీసుకురండి, మేము స్వాగతిస్తాం. మేము అడిగిందల్లా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలని చేశారా లేదా? చేసుంటే మండలంలో ఎన్ని ఇంతకుముందు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఇచ్చారు,
24లో ఎన్ని ఉన్నాయి, 25లో ఎన్ని ఇచ్చారు, 26లో ఎన్ని ఇచ్చారు. మీరు రాష్ట్రాలు దేశాల గురించి ఉంటుంది, మీ మండలం గురించి చెప్పండి సార్. ప్రతి గ్రామానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం చూపించండి ఎవరు అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారా లేదా, దాని గురించి సమాధానం చెప్పండి. మేము వెన్నుపోటుగా చేసిన దానికి తప్పను మేమే ఒప్పుకుంటాం. మీరు అది చెప్పకుండా మీరు అది చేశారు, ఆ నాయకులు దండారు, దండకం లేకుండానే మీరు విగ్రహాలు పెట్టారా? ఆ దండే కదా విగ్రహాలు పెట్టారు. ఎవడంత దండాడో చెప్పమంటే అవి కూడా చెప్తాం. ఈసారి మళ్ళీ మీరు పెడతారు కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడతాం వాటి గురించి. ఇంత అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.